ఇంకా ఉన్నాయా? జాగ్రత్తగా తీసుకురామ్మా. మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అంటే కేక్ ఉండాలి, ఉంది, స్వీట్లు కూడా ఉండాలి. అవి ఉన్నాయండి. మరి ఆకులు ఒక్క అరటిపళ్ళు ఇవన్నీ ఎందుకు? పెళ్లి రోజు సెలబ్రేషన్స్ ఒక్కటే చేయటం కాదు, అన్నయ్య వదినలతో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయిస్తున్నాం. అబ్బా, సత్యనారాయణ స్వామి వ్రతం? ఏమో నిర్మలా, నాకు తెలియక అడుగుతాను, మనం వాళ్ళకి పెళ్లి చేస్తున్నావా సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి? జస్ట్ సెలబ్రేషనే కదా. నానా, నువ్వు మామయ్య అత్తయ్యలో పెళ్లి జరగడం చూసావా? లేదు. మేం చూసామా? నేనే చూడలేదంటే నువ్వు చూసే ఛాన్స్ అక్కడ ఉంటదా? కాబట్టే అప్పుడెప్పుడో జరిగిపోయింది కాదండి, ఇప్పుడు జరిగేదే వాళ్ళకి అసలైన పెళ్లి. అందుకే ఈ ఏర్పాట్లన్నీ. ఎస్, మామయ్య అత్తయ్యలిద్దరితో కలిసి ఆనందంతో జరుపుకునే అసలైన పెళ్లి ఇదే. చూడు. ఓహో, ఏంటి అలా చూస్తున్నావు? నీ పెళ్లి జరిగినప్పుడు నేను లేనే, కాని లలిత నువ్వు జంటగా కలిసి ఈ పెళ్లి రోజు జరుపుకుంటుంటే టైంకి నేనిక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉంది. నాకు మాత్రం చాలా విచిత్రంగా ఉంది ప్రభా. తలుచుకోవడానికి కూడా ఇష్టపడని రోజుది. ఇలా జరుపుకోవాల్సి వస్తోంది అంటే దేవుడు ఈ ఆట ఎందుకు ఆడుతున్నాడో తెలియడం లేదు. దేవుడు ఏ ఆట ఆడినా అదంతా మన మంచి కోసమేనే. కాకపోతే ఆయన్ని మనం అర్థం చేసుకోక ఒక్కోసారి ఆయన్ని నిందిస్తాం. మన కథ అనుభవాలతోనూ మాట పట్టింపులతోనూ పంతాలతోనూ ఉన్న ఆనందాన్ని దూరం చేసుకుని మనలో ఉన్న మనశ్శాంతిని గమనించకుండా మనశ్శాంతి ఎక్కడో దొరుకుతుందని బయట వెతుక్కుంటూ ఉంటాం. ఎప్పుడు నువ్వు బాధపడుతూ ఉండడమే చూశానమ్మా. మొదటిసారి నువ్వు ఆనందంగా ఉండడం చూస్తున్నాను. ఇక మీదట ఈరోజు ఎప్పటికీ నీకు ఆనందాన్ని ఇచ్చేదానిలాగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మీ ఇద్దరి మధ్యన ఏర్పడిన మనస్పర్ధలు పోయి మళ్ళీ మీరు పాత స్నేహితుల్లాగా కలిసుంటారనుకుంటున్నాను. ఏమంటావ్? ఇప్పుడెలా ఉన్నారో అన్నపూర్ణ నువ్వు ఒకే మాట మీద ఇక మీదట అలాగే ఉండాలి. అదే నా కొడుక్కి ఆనందం, అదే నాకు ఆనందం. మా అమ్మ కూడా అందరూ కలిసి ఉండాలని కోరుకుంటుంది నానమ్మ. అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. నెక్స్ట్ ఏంటనేది వదిలేసి ప్రెజెంట్ సిచ్యువేషన్ ని ఎంజాయ్ చేయి. బాలు, వ్రతానికి టైం అవుతుంది. పంతులు గారు ఇంకా రాలేదేంటి? అదిగో పంతులు గారు వస్తున్నారు. నమస్కారం పంతులు గారు. కూర్చోండి. రండి. జాను, దండలవి తెచ్చేసావా? తెచ్చేసా అన్నయ్య. పంతులు గారు, వ్రతానికి కావాల్సిన అన్ని సామాన్లు తెచ్చేసాము. ఒకసారి చూసుకుంటే ఏమైనా మిస్ అయితే తీసుకొస్తాం. అలాగే అమ్మా. మొత్తం ఓకే కదా? ఓకే అన్నయ్య. అమ్మా, వ్రతానికి సమయం దగ్గర పడుతోంది. దంపతుల్ని పిలిపిస్తే కార్యక్రమం మొదలు పెడదాం. అలాగే పంతులు గారు.
మావా మనం పెళ్లి కొడుకుని మావయ్యని తీసుకొద్దాం పద. ఆ, వదినా పంతులు గారు పిలుస్తున్నారు. రా. రా వదినా. ఆ, అలా కూర్చోండి. అయ్యా మీరు కూడా కూర్చోండి. కూర్చో అన్నపూర్ణ. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం శుభాభ్యాంతరస్తుతిః. హరి ఓం రమా సత్యనారాయణ స్వామినే నమో నమః. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం కంకణధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు.